అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాచల్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి రిమాండ్ మీద నెల్లూరు సెంట్రల్ జైల్లో గత 10 రోజుల నుంచి ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇది సెంట్రల్ జైలు. మరికొద్ది సేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఆయన వచ్చి పరామర్శిస్తారు. ప్రస్తుతము ఈ సెంట్రల్ జైలు వద్దకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవ్వడం జరిగింది. జగన్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. ఎంతోమంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాము. అయితే మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఇక్కడ విజువల్స్ రూపంలో చూపిస్తున్నాము. అయితే ఇక్కడ ఎవరు నినాదాలు చేయకూడదని కూడా పోలీసులు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా సూచిస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా వీళ్ళంతా పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. మనం చూస్తున్నాము. మరి కొద్దిసేపట్లో వస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లోకల్ వెంకటాచలం మండలం రెడ్డి. అంటే దేనికోసం వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి చూడడానికి మీరు ఎంతమంది వచ్చి? పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేదానికి కేంద్రాగారంకు వచ్చేస్తున్నారు, నెల్లూరు కేంద్రాగారంకు వచ్చేస్తున్నారు. ఆయన మీద అభిమానంతో మేమంతా ఇక్కడికి జన సైనికుల్లాగా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అదే రోజు పోలింగ్ డేలో 9 ఏరియాల్లో పోలింగ్ బూతులలో అవి బాక్సులు ధ్వంసం చేశారని చెప్పి మనకు మొత్తం వివరించి చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పిల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇంకా 8 మంది బ్యాలెన్స్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న యూడిఎస్ ఓపెన్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కన్సర్న్ మాత్రం జరిగిందని చెప్పి మేమందరం గట్టిగా నినాదం చేస్తా ఉన్నాం. ఇలాంటి చర్యలు మాత్రం చాలా బాధాకరం. జై జగన్. అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి ఎన్ని రోజుల నుంచి ఈరోజు వారం నుంచి ఉన్నాడు, 1 వీక్ నుంచి ఉన్నాడు. ఇది మాత్రం చాలా దుర్మార్గం చేయ. ఇంకా 8 మందిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము వెంకటాచలం మండలం కసుమూరు నుంచి వచ్చినాము. కూటమిని వేరుపరచుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో రకాల తప్పుడు ఆరోపణలు ఆయన మీద అబద్ధాలు చెప్పి మీరు వచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రజలకి మంచి చేయాల్సింది పోగా మన జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపులతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎన్నో రకాలుగా హింసలు పెడుతూ వాళ్ళని ఇలాంటి జైలుకు పంపిస్తూ కార్యకర్తల మీద భౌతికంగా వాళ్ళ యొక్క ఆస్తులు నష్టం చేస్తూ వాళ్ళని కొట్టుతూ చిత్రహింసలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాము, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలని, అంతేగాని ఈ మా నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఈ విధంగా చిత్రహింసలు చేస్తూ జైలుకి తప్పుడు కేసులు పెట్టి పంపిస్తే మాత్రము మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరు. జై జగన్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సైదాపురం మండలం మట్లపూడి పంచాయతీ వచ్చాము. జగన్ మీద అభిమానం కోసం వచ్చే జగన్ చూడడానికి. జగన్ అంటే మాకు ప్రాణము. జై జగన్. జగన్మోహన్. ఎక్కడి నుంచి వచ్చారు? మట్లపూడి ఎక్కడికి నియోజకవర్గం సైదాపురం మండలం మట్లపూడి నుంచి వచ్చాము. జగన్ చూడడానికి వచ్చాము. జగన్ అంటే మాకు ప్రాణము. జై జగన్. జగన్మోహన్ నాయకత్వం. ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పెద్ద ఎత్తున అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున హాజరవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక 15 నిమిషాల కిందట ఆయన కనుపర్తిపాడులోని హెలికాప్టర్లో దిగడం జరిగింది. అయితే ఆయన ఆన్ ది రోడ్డు అంటే జాతీయ రహదారి మీదుగా అదేవిధంగా భుజ్బుజ్ నెల్లూరు మీదుగా నెల్లూరు సెంట్రల్ జైలుకి వస్తారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము పెద్ద ఎత్తున ఇక్కడైతే చేరి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు
చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా సులూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అదేవిధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగిన వెంటనే పెద్ద ఎత్తున ఆయనకు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అదేవిధంగా ఆయనతో పాటు ఎక్కడి నుంచి వచ్చారు? సంఘం మండలం. తప్పుడు కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం నెల రోజులు కూడా కాకముందే అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద తప్పుడు కేసులు పెట్టి అధికారం వచ్చిన వెంటనే తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఈ అరాచకాలను ఖండించి వెంటనే ఇటువంటి కేసులనేది మానుకోవాలని చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇవ్వాలని జగన్ అభిమానులుగా మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యప్పగుడి, నెల్లూరు అయ్యప్పగుడి నుంచి వచ్చినాం. బాబు మీ అబ్బాయినా? ఏరే అబ్బాయి. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బాబుని తీసుకుని వచ్చారు? నెల్లూరు అండి. అంటే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చారు? అవునవునండి. గట్టిగా మాట్లాడండి. అవునవును. జవరన్న నాటుకొచ్చినాం 1,00,000 కళ్ళతోటి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుర్చెర్లపాడు గ్రామం, వెంకటాచలం మండలం. మేము ఎంపీటీసీ. జగనన్న అంటే మాకు ప్రాణం. జగనన్న అంటే మాకు ఆయన ఓడినా గెలిచినట్టే. ఆయన గెలుపు కోసం మళ్ళీ మేము పూర్తిగా ప్రయత్నిస్తున్నాం. 100% జగన్ మళ్ళీ వస్తాడు. సార్, నాది పొదలకూరు మండలం, భోగసముద్రం గ్రామం నుంచి వచ్చాను. వైఎస్ఆర్ అన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి అన్నా కానీ నాకు ఎంతో అభిమానము. జగనన్న ఓడిపోయినా కానీ మేము సచ్చేంత వరకు జగనన్నతోనే ఉంటాం. జగనన్న మళ్ళీ సీఎం చేసుకునేంత వరకు జగనన్నతోనే పోరాడతాం. సార్, పక్క జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎంతగానో దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాము. ఇటువంటి జరగకుండా చూడాల్సిందిగా మీడియా నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా కొంతమంది పిల్లలు కూడా, ఆ చిన్న పిల్లలు కూడా వచ్చారు. జగన్ మామయ్యని చూడాలని కూడా వచ్చారు. జగన్ మామయ్యని చూడడానికి వచ్చారా ఎట్లా? అవును. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఇప్పుడే 8th వచ్చాను. ఇప్పుడు మా 8th వచ్చేసరికి మాకు ట్యాబ్ ఇచ్చే వాళ్ళు ఎవరు? జగన్ మామయ్య వెళ్ళిపోయాడుగా. పోయినసారి ఎవరు ఇచ్చారమ్మా? పోయినసారి జగన్ మామయ్యే. ఇప్పుడు మేము వచ్చేసరికి జగన్ మామయ్య వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకెవరు ఇస్తారు? మమ్మల్ని చూసేది ఇంకెవరు? మా మామయ్య వెళ్ళిపోయాడు కదా. అందుకే మేము ఫస్ట్ టైం వచ్చాను చూడడానికి. నేను ఫస్ట్ టైం. నేను కూడా 8th క్లాస్. జెడ్పీ స్కూల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాదగాల నుంచి వచ్చాం. International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా మంది చిన్న పిల్లలు సైతం 8th 7th పిల్లలు సైతము రావడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పడం అయితే జగన్ మామయ్య ఉన్నప్పుడు మాకు ట్యాపులు అదేవిధంగా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతము జగన్ మామయ్య ఓడి తర్వాత ఇప్పుడు మనకి ఇచ్చేవాళ్ళు ఎవరని కూడా వాళ్ళు ప్రస్తుతం మొత్తం ఉదయం 10 గంటల నుంచే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు మొత్తం ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. వాళ్ళు మొత్తం నినాదాలతో జగన్మోహన్ రెడ్డిని కలవాలని నినాదాలతో ఇచ్చేస్తున్నారు. అయితే పోలీసులు ఇక్కడ సెంట్రల్ జైలు కాబట్టి ఇక్కడ అనుమతి ఇవ్వడం లేదు. దయచేసి నినాదాలు ఇవ్వవద్దంటే కూడా వాళ్ళంతా సూచిస్తున్నారు. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే ఇక్కడికి సెంట్రల్ జైలుకి చేరిపోవడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ సెంట్రల్ జైలు ఆవరణలోకి వచ్చి ఆ తర్వాత లోపలికి వెళ్ళి రామకృష్ణారెడ్డిని పరామర్శించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయనతో పాటు కొంతమంది అంటే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కూడా ఆయనతో కలిసి జైలు లోపలికి పోయి పరామర్శించే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? అది పరిస్థితి చూస్తున్నాము.
జగన్మోహన్ రెడ్డి వచ్చే రూట్ కూడా ఇదే మనం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి కారు ఇదే మరి ఇక్కడికే వచ్చేసాడు. ముందుగా అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా కనిపిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడే సెంట్రల్ జైలు వద్దకు జగన్మోహన్ రెడ్డి చేరిపోవడం జరిగింది. అయితే ఆయన ముందుగా అంటే అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులైతే ఇక్కడికి హాజరయ్యారు. జగన్ కూడా మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తారు. మనం చూస్తున్నాము ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. నెల్లూరు మాజీ సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా హాజరవ్వడం జరిగింది. దీంతో ఇక్కడైతే ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వచ్చేసి మరి కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన ఆన్ ది వే వస్తున్నట్లు చేస్తూ ముందుగానే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం హాజరవ్వడం జరిగింది. అయితే ఆయన కనుపర్తిపాడులో జిల్లా పరిషత్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ అక్కడ హెలికాప్టర్లో దిగారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన నెల్లూరు సెంట్రల్ జైలుకు వస్తున్నారు. అయితే జాతీయ రహదారి మీద నుంచి నేరుగా భుజభుజ్ నెల్లూరు అదేవిధంగా భుజభుజ్ నెల్లూరు వైపు నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకుంటారు. మనం చూస్తున్నాము ఇక్కడంతా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరిపోవడం జరిగింది. మనం చూస్తున్నాము. అయితే వందలాది మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరిపోవడం జరిగింది. పిల్లలు పెద్దలు వృద్ధులు సైతం మొత్తం ఇక్కడికి చేరిపోయి ఉన్నారు. ఇదే రూటు ఇదే మార్గాన జగన్మోహన్ రెడ్డి వచ్చే మార్గం అంటే ఆయన హెలిప్యాడ్ నుంచి నేరుగా ఈ మార్గం గుండానే ఆయన ఇటు జైలు లోపలికి కూడా వెళ్తారు. అయితే ఇక్కడంతా ఎవరిని అనుమతించడం లేదు, అటువైపు మాత్రమే ఇచ్చేస్తారు. మనం చూస్తున్నాము. మరి కొద్దిసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేయబోతున్నారు. అయితే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిన్న పిల్లల్ని సైతము ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ తీసుకొచ్చిన దృశ్యాలు అయితే చూస్తున్నారు. అయితే మామయ్యను ఏం చదువుతున్నావు? ఓకే రైట్. నీ పేరు చెప్పమ్మా. నీ పేరు? హర్షిత యాంద్రస్. చిన్న పిల్లలు సైతం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ట్యాప్లు అదేవిధంగా స్కూళ్ళలో వివిధ రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి మామ అంటూ కూడా చేయడంలో మనం చూస్తున్నాము. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత అయితే ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము విజువల్స్ రూపంలో. అంటే జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి రానుండడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా అంటే తోపులాట జరగకుండా ఇక్కడ పోలీసులు రోప్ పార్టీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ
ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ దారిన ఇక్కడ సెంట్రల్ జైలుకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది అయితే చెట్ల మీద కూడా ఎక్కి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు చెట్ల మీద కూడా ఎక్కిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఉదయం 10 గంటల నుంచి సెంట్రల్ జైలు వద్దకు చేరుకోవడం ఎంతోమంది ఇక్కడ మహిళలు, వృద్ధులు, పిల్లలు సైతం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరై ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే రావడం జరిగింది, మనం చూస్తున్నాము. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక వాహనంలో రావడం జరిగింది, మనం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే నెల్లూరు సెంట్రల్ జైలుకి చేరిపోవడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తున్నాము. వాళ్ళ కాన్వాయ్ పెద్ద ఎత్తున చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి అయితే చూస్తున్నా జగన్మోహన్ చూస్తున్నాము. ఇప్పుడే లోపలికి రావడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున తోపులాటలు కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.